నమస్తే, నేను మీ ఎస్ఎస్పి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ సంవత్సరం అధిక మాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటి బ్రహ్మోత్సవం వచ్చే నెల అంటే సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ ఈవో ముద్దాడి రవిచంద్ర పూర్తి స్థాయిలో సమీక్షకు రంగంలోకి దిగారు. గురువారం ఉదయం ఆయన తిరుమలలో ముఖ్య అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సమీక్షకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడితో పాటు టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో పాటు రెవెన్యూ, పోలీస్, టీటీడీకి సంబంధించిన అనేక విభాగాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ ఈవో ముద్దాడి రవిచంద్ర అధికారులకు సూచించారు. అలాగే సెప్టెంబర్ 14వ తేదీకి ముందే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కూడా ఆయన ప్రత్యేకంగా ఆదేశించారు. తిరుమలలో అలంకరణతో పాటు విద్యుత్ దీపాల ఏర్పాటు, దేవతామూర్తుల చిత్రపటాల ఏర్పాటుతో పాటు ఫల పుష్ప ప్రదర్శనలు ఆకట్టుకునే విధంగా గతానికి భిన్నంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కూడా ఆయన ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమావేశంలో భద్రతా వ్యవహారాలకు సంబంధించి తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణకు కూడా ఆయన ప్రత్యేకంగా సూచనలు జారీ చేశారు. ఇదే సందర్భంలో తిరుమలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన ఏర్పాట్లపైన టీటీడీ ఈవో ముద్దాడి రవిచంద్ర ప్రత్యేకంగా సూచనలు చేశారు. అందులో ప్రధానంగా నాణ్యతలో రాజీ పడకుండా రుచికరమైన అన్నప్రసాదాలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేయాలన్నారు. భక్తుల భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా నిల్వ ఉంచడానికి సన్నద్ధం కావాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలక ఘట్టమైన గరుడ వాహనం రోజున అధిక మంది భక్తులు దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా ఈవో రవిచంద్ర సూచనలు జారీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన విధంగా ఆర్టీసీ బస్సులను నడిపే ఏర్పాట్లు కూడా చేయాలని ఆర్టీసీ అధికారులకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు. స్వామివారికి నిస్వార్థంగా సేవలందించే శ్రీవారి సేవకులను గుర్తించి వారి సేవలను బ్రహ్మోత్సవాలకు వినియోగించుకోవాలని కూడా ఆయన చెప్పారు. అనంతరం సమీక్ష ముగిసిన తర్వాత టీటీడీ ఈవో ముద్దాడి రవిచంద్ర అధికారులతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయ మాడా వీధులతో పాటు పరిసరాలను కూడా ఆయన పరిశీలించారు. ఎక్కడెక్కడ సమస్యలున్నది ప్రస్తావించి ఆ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రధానంగా బ్రహ్మోత్సవాల వేళ ఎలాంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేసి నిఘా నేత్రం ఉంచాలని కూడా ఆయన సూచన జారీ చేశారు. అంటే యాత్రికులను మాడవీధుల్లోనికి అనుమతించడానికి, అంటే గ్యాలరీలోకి పంపించడానికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ల వద్ద తోపులాటకు కూడా ఆస్కారం లేని విధంగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేని విధంగానే ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కూడా ఈవో రవిచంద్ర ప్రత్యేకంగా అధికారులకు గుర్తు చేశారు. ఏటా తిరుమలకు పెరుగుతున్న భక్తుల సంఖ్య, ఇటీవల రథసప్తమి సందర్భంగా సుమారు 3.75 లక్షల మంది భక్తులు, 15,000 వాహనాలు వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్నారు. రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీపై ముందస్తు అంచనాలు రూపొందించినట్లు కూడా ఈవో రవిచంద్ర తెలిపారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భక్తుల రద్దీ, వాహన ట్రాఫిక్ మేనేజ్మెంట్తో పాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అన్నప్రసాదం, ఘాట్ రోడ్ల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణ తదితర అంశాలపై కూడా సమీక్షించారు. గరుడ వాహనం రోజు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తిరుమలతో పాటు తిరుపతిలోనూ భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. గత బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున సుమారు 20 లక్షల ఫుడ్ పోర్షన్లు, వివిధ రకాల పానీయాలతో పాటు 15 రకాల మెనూలను భక్తులకు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు వంటశాలల ఏర్పాటుతో పాటు అవసరమైన నిత్యావసర సరుకుల రవాణా ఏర్పాట్లు చేపట్టినట్లు కూడా రవిచంద్ర వివరించారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగ మాధ్యమంలో విపత్తు సంక్షోభ నిర్వహణ, ఎన్డీఆర్ఎఫ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటుపై చర్చించినట్లు కూడా ఆయన మీడియాకు చెప్పారు. పోలీస్ శాఖ తరపున అవసరమైన సిబ్బంది నియామకం, వారికి వసతి, విధుల కేటాయింపుపై ప్రణాళికలు రూపొందించినట్లు
ఆయన చెప్పారు. టీటీడీ విజిలెన్స్ విభాగం సివిఎస్ఓ ఆధ్వర్యంలో గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని భద్రతా సిబ్బంది మోహరింపై కూడా నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. అలాగే బ్రహ్మోత్సవాల వేళ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తుల్లో మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి మాడవీధుల్లో విహరించేట సందర్భంలో యాత్రికులను అలరించే విధంగా స్వామివారిని మరింత కీర్తించే విధంగా నాణ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఈ సంవత్సరం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో రవిచంద్ర చెప్పారు. ఈసారి దేశంలోని 25 రాష్ట్రాల్లో నుంచి 27 కళా బృందాలు పాల్గొంటాయని ఆయన చెప్పారు. ఇందులో 2 విదేశీ కళా బృందాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఎస్వీబీసీ సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బ్రహ్మోత్సవాల విశేషాలను కోట్లాది మంది భక్తులకు చేరేలా విస్తృత ప్రణాళిక రూపొందించినట్లు కూడా ఆయన వివరించారు. దీంతో అన్ని శాఖలు సమన్వయం చేసుకొని సమర్థవంతంగా సేవలు అందించడానికి ప్రత్యేకంగా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా సెక్యూరిటీ వింగ్ అధికారులను ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఇది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ చేయబోతున్న ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.